పర్యావరణ హితమైన ప్రజామోదం లభించే పర్యాటక ప్రాజెక్టులకే తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. విఎంఆర్డీఏ సమావేశ మందిరంలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన పర్యాటక శాఖ అధికారులతో మంత్రి దుర్గేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రుషికొండను ధ్వంసం చేసి నిర్మించిన భవనాలపై వందల కోట్లు వృధాగా ఖర్చు పెట్టిన ఘనత జగన్ ప్రభుత్వానికే చెల్లిందని మండిపడ్డారు. తాను పేదవాడినని చెప్పుకునే జగన్ రుషికొండపై కట్టుకున్న చిన్న పూరి గుడిసే ఆ ప్యాలెస్ అంటూ ఎద్దేవా చేశారు. ఆ భవంతులను ఎలా ఉపయోగంలోకి తేవాలో తెలియడం లేదన్నారు. రాష్ట్రంలో ఆలయ దర్శనం, ఆరోగ్య సంక్షేమం, పర్యావరణ హిత పర్యాటక సర్క్యూట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే సినీ రంగానికి చెందిన ఒక బృందం ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎంని కలవనున్నారని, ఏపీలో సినీ రంగం అభివృద్ధి కోసం మౌలిక సౌకర్యాలపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. అది ఎంత దుర్మార్గకరమైనటువంటి ఖర్చు పెట్టారో వాళ్ళు మనకు అర్థమవుతూ ఉంది. దాన్ని ఇవాళ ఏం చేయాలన్నా కూడా దేనికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన కూడా రానటువంటి పరిస్థితి. దానికి నాకు అనిపిస్తుంది, పాపం ఒక పేదవాడు కట్టుకున్నటువంటి ఒక చిన్న పూరి గుడిసెది, ఆ పూరి గుడిసెని ఏం చేయాలనేటువంటి ఆలోచన మేము చేస్తాం. ఇవాళ చాలా విషయాలు చర్చించాం. రేపు మళ్ళీ మేము మన స్పీకర్ గారు, హెచ్ఎం గారు, మా ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో పూర్తిగా చర్చించి వాటిని కార్యాచరణగా తయారు చేసుకుని మీకు తెలియజేస్తాం. సార్, పర్యాటకం అంటే టూరిజం అంటే పర్యావరణానికి హితమైన టూరిజం తీసుకురావాలనుకుంటున్నారు, లేదంటే గతంలో లాగా పర్యావరణ విధ్వంసం ఎక్కువ జరుగుతుంది? నేను ఇందాక చెప్పింది ఎకో టూరిజం అని చెప్పింది అదేనండి. ఎకో టూరిజం అంటేనే పర్యావరణ హితమైనటువంటి టూరిజం. దట్టు మేము ఈ ప్రభుత్వం ఒక పక్కన పర్యాటకానికి, మరో పక్కన పర్యావరణ పరిరక్షణకి, రెండింటికి కూడా సమపాళ్లలో పూర్తి స్థాయిలో ప్రాధాన్యతనిచ్చే మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం. దాన్ని తప్పనిసరిగా పర్యావరణానికి విఘాతం కలిగించినటువంటి పర్యాటకాన్నే ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అడవుల్ని కాపాడుకుంటాం. అడవుల్లో మనం అందమైన ప్రకృతిని ఆరాధించే విధంగా సందర్శకులను తీసుకెళ్తాం తప్పితే అడవులను నరికివేసి ఇంకో రకంగా గంజాయి పెంచే ప్రభుత్వం, లేకపోతే ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసే ప్రభుత్వం కాదు ఇది. 5 సంవత్సరాలు ఆ రకం జరిగిపోయినాయి. రాష్ట్రంలో జరగాల్సినటువంటి విధ్వంసం జరిగింది. ఇక ముందు రాబోయే రోజుల్లో పర్యావరణాన్ని కాపాడే విధంగానే ఎన్జీటీ వారు క్వశ్చన్ చేయని విధంగా మేము ఖచ్చితమైనటువంటి అభివృద్ధిని తీసుకొస్తాం.